మంచినేమో చిన్నదిగా చూపించి, చెడునేమో పెద్దదిగా చూపించారు గతంలో. ఇప్పుడు చెడునేమో పెద్దదిగా చూపించి, మంచినేమో చిన్నదిగా చూపెడుతున్నారా? అంటే కాదు. ఇప్పుడు చెడుని మంచిగా చూపించి, మంచిని చెడుగా చూపిస్తారన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో ₹1,00,00,000 పన్నులు వసూలైపోయినాయి. ఇది ఈనాడు రాసుకొచ్చింది. కాగ్ నివేదిక. కాగ్ నివేదికలో 2 కోణాలు. ఎక్కడెందుకు మొన్ననే కదా ఈనాడు జ్యోతి రాసింది. ఆర్థిక సంక్షోభము, డబ్బులు సంపాదన రావట్లేదు లక్ష్యంగా పెట్టుకున్నాయి అన్నది. ₹1,63,000 పన్నులు రావాలనుకుంటే 1,00,000 కోట్లే వచ్చినాయి. కానీ 1,00,000 కోట్లు దాటిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఏందిరా ఇందులో అంటే దాదాపు 25,000-30,000 కేంద్ర ప్రభుత్వం డబ్బులు. కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడే రాసేసుకుంటారా? ప్రస్తుతం మనం చూపెట్టుకోవాల్సి ఇప్పుడు పన్నుల వాటా. సరే పోనీ అది కూడా కలిపారనుకుందాం. ఇంత చేస్తే రెవెన్యూ లోటు ఎంత ఉందో తెలుసా? 60,000 కోట్లు. రెవెన్యూ లోటు అంచనా 33,000 కోట్లు ఏడాది మొత్తానికి వేసుకుంటే ఇప్పటికే 60,000 కోట్లు, రాబోయే 3 నెలల్లో ఇంకో 30,000 కోట్లు, అంటే దాదాపు 90,000 కోట్లు. రెవెన్యూ లోటు అంటే ఏంటి? మనకు వచ్చే పన్నుల ఆదాయం, మనం ఇచ్చే జీతాలు, పెన్షన్లు, ఇట్లాంటి ఖర్చులు మధ్య ఉన్న తేడానే రెవెన్యూ లోటు అంటారు. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ₹1,00,000 సంపాదన ఉంటే ₹2,00,000 ఖర్చు అనమాట. ఇది రెవెన్యూ లోటు అంటే. ఆ మొత్తానికి అప్పులే. ఇప్పటికీ 83,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేసారు ఈ 9 నెలల్లో. 83,000 కోట్లు. దాన్ని ఏ పరిభాషలో రాశారు వీళ్ళు? సమీకరిస్తున్నారట. రుణ సమీకరణ ద్వారా 83,000 కోట్లు. రుణ సమీకరణ అంటే జగన్ చేస్తే అప్పుల పాలు చేసేసాడు, రాక్షసుడు, దుర్మార్గుడు. ఇప్పుడు చేస్తే అప్పుల ద్వారా రుణ సమీకరణ ద్వారా 83,000 కోట్లు సేకరించడం ఏంటో అర్థం కాలేదు. అప్పు తీసుకోవడం సేకరించడమా? ఇంకా రాబోయే 3 నెలల్లో ఇంకో 30,000-40,000 కోట్లు, అంటే 1,00,000 కోట్లకు పైగా ఏడాదికి అప్పు చేస్తున్నారు. ఇదివరకు 45,000 కోట్లు అప్పు చేస్తే వామ్మో వాయు అని 14,00,000 కోట్లు, 15,00,000 కోట్లు అని రాశారు. వార్తలు నీచపత్రిక, నీచాతి నీచపత్రిక ఎట్లా రాస్తాయనడానికి సాక్ష్యం.